హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. ఈరోజు నేను 133 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన G+1 ఇండిపెండెంట్ హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. హౌస్ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్. 25 ఫీట్ రోడ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఎక్సలెంట్ డైమెన్షన్, మంచి రీజనబుల్ బడ్జెట్‌లో ఈ హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి నేను ఈ హౌస్‌కి సంబంధించిన ఎలివేషన్ కవర్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాను అండ్ గేట్ చూపిస్తున్నాను. ఈ హౌస్ అనేది మనకి 24x50 డైమెన్షన్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. మున్సిపల్ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ హౌస్‌కి ఇక్కడ ఇండివిజువల్‌గా బోర్ వేయించారు. బోర్ పాయింట్ అంతా క్లియర్‌గా చూపిస్తున్నాను. అండ్ ఈ హౌస్ అనేది మనకి సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా అంతా క్లియర్‌గా చూపిస్తున్నాను. సౌత్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్‌గా చూపిస్తున్నాము. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి గ్రానైట్ తోటి వేసిన ఫ్లోరింగ్ అంతా క్లియర్‌గా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ స్టాండర్డ్‌గా చేయించినటువంటి గేట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. మెయిన్ డోర్ ఈస్ట్‌కి ప్రొవైడ్ చేశారు. అండ్ మెయిన్ డోర్ చౌకోట్ అంతా 100% వుడ్‌తో చేయించారు. దట్టు మనకి టేక్ వుడ్‌తో చేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా చూపిస్తున్నాను. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేయడం జరిగింది. ఎక్సలెంట్‌గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను హౌస్ లోపలికి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ప్లానింగ్ అంతా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గ్రౌండ్ ఫ్లోర్‌లో 2 BHK ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్‌లో 2 BHK ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్‌కి సంబంధించిన హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియా అంతా ఇక్కడ క్లియర్‌గా కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. డైనింగ్ ఏరియా దగ్గర ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. 100% మనకు సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఫాల్ సీలింగ్ వర్క్ చేపించి హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను పూజా రూమ్ కవర్ చేస్తున్నాను. పూజా రూమ్ చూసుకుంటే ఒక రూమ్ లాగా సెటప్ చేయడం జరిగింది. పూజా రూమ్ లో వాల్ కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ పూజా రూమ్ లో వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా దగ్గర ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాం, సజా చూపిస్తున్నాం అండ్ విండో కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే షెల్ఫ్లన్నీ క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి మనకి సౌత్ వైపు అవుతుందండి. సౌత్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే లో రూప్ కవర్ చేస్తున్నాము. కిచెన్ లో ఉన్నటువంటి లో రూప్ అంతా క్లియర్ గా కవర్ చేసి కిచెన్ ఏరియా కవర్ చేసుకొని మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజా చూపిస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేయడం జరుగుతుంది. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. వాష్రూమ్ సంబంధించిన డోరు చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. వాష్రూమ్ అనేది చాలా స్పేసెస్ గా రావడం జరిగింది. అండ్ వాల్ కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ యాంటిస్కిట్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి 6 కిలోమీటర్ డిస్టెన్స్, అండ్ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కి 2 కిలోమీటర్ డిస్టెన్స్, అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే BMR స్కూల్ అనేది 500 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ విద్యాజ్యోతి స్కూల్ అనేది కేవలం 200 మీటర్ డిస్టెన్స్ లో ఉన్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నట్టు షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము, సజా కవర్ చేస్తున్నాము, పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వెంటిలేషన్ రావడానికి మనకి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి డోర్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుందండి. ఇప్పుడు వచ్చేసి మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK క్లియర్ గా కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK కవర్ చేసి టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్ గా చూపిస్తూ ప్రైస్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌస్ యొక్క ఎలివేషన్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 2 BHK కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ కారిడార్ ఏరియా ఆల్మోస్ట్ మనకి 5 to 6 ఫీట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న 2 BHKకి సంబంధించిన మెయిన్ చౌకోట్ అండ్ డోర్ అనేది ఈస్ట్ కి ఇవ్వడం జరిగింది. చౌకోట్ చూస్తే అర్థమవుతుంది ఎంత క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేయించారన్న విషయం. అండ్ పైన చూసుకున్నట్లయితే మనకి UPVC సీలింగ్ చేయించడం జరిగింది. ఎక్సలెంట్ గా వర్క్ చేయించారు. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి ఇది వచ్చేసి నార్త్ వైపు అవుతుంది. నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్ళేసి ఉన్నటువంటి హాల్ అంతా క్లియర్ గా కవర్ చేస్తాను. హాల్ చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ వెట్టిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఆపోజిట్ లో టీవీ యూనిట్ పాయింట్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఆర్చ్ ఇవ్వడం జరిగింది. ఎక్సలెంట్ గా ఇది ఫైనల్ కలర్స్ కాలేదండి. ఒకసారి ఫైనల్ కలర్స్ వర్క్ కంప్లీట్ అయిందంటే ఎక్సలెంట్ గా లుక్ రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. ఏదైతే వాష్ బేసిన్ పాయింట్ ఉందో వాష్ బేసిన్ పాయింట్ దగ్గర ఇక్కడ టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి షెల్ఫ్లు రావడం జరిగింది. స్పేసెస్ గా ఉన్నటువంటి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు.
ఓపెన్ కిచెన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కవర్ చేస్తున్నాము. ప్లాట్ఫామ్ అనేది చాలా పెద్దగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ కవర్ చేస్తున్నాము, విండో కవర్ చేస్తున్నాము, ఎగ్జాస్ట్ ఫ్యాన్ కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి పూజా రూమ్ రావడం జరిగిందండి. పూజా రూమ్ అనేది ఒక యూనిట్ లాగా ప్రొవైడ్ చేశారు. అండ్ పూజా రూమ్లో ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఒక విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. కామన్ వాష్రూమ్ చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది. కామన్ వాష్రూమ్ లో వాల్ కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జా కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. వాష్రూమ్ సంబంధించిన డోరు చౌకట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ వాల్కి టైల్ స్టిక్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన డోరు చౌకట్ క్లియర్గా కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సజ్జా కవర్ చేస్తున్నాము, షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము, పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే వెంటిలేషన్ ఇవ్వడానికి విండో ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనకి నార్త్ కి డోర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డోర్ అంతా క్లియర్ గా కవర్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్న లో రూప్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియాకి రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ ఇది బయట వైపు అవుతుంది. బయట వైపు వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. సో మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK కవర్ చేసాము, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK కవర్ చేసాము. టెర్రస్ పైకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి క్లియర్గా టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైకి వచ్చేసి చెంగిచెర్ల రాజేష్ నగర్ కాలనీ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. చుట్టూ చూసుకున్నట్లయితే ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అయింది. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే బచ్పన్ స్కూల్కి దగ్గరలో ఉంటుంది. అండ్ BMRS స్కూల్కి దగ్గరలో ఉంటుంది. విద్యాజ్యోతి స్కూల్కి ఇది వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి 100 feet రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఈ హౌస్ అనేది ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ యొక్క రేట్ అనేది 1,20,00,000 కోట్ చేస్తున్నారు. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ అప్ టు 80% బ్యాంక్ లోన్ వస్తుంది. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. బిల్లర్ దగ్గర మాట్లాడి ఈ హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.